లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన లిస్ట్లో ఆయన పేరు కనిపించింది. ముందుగా వారి ఫస్ట్ రియాక్షన్ మనం తీసుకుందాం. ఎస్ మార్గాని భరత్ గారు, ముందుగా కంగ్రాట్స్ చెబుతున్నాను. లిస్ట్లో మీ పేరు చూడగానే వినగానే మీకేమనిపించింది? ఆల్రెడీ మీరు మీ నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు, మీకు ఆ బాధ్యతలు అప్పగించారు రాజమండ్రికి సంబంధించి. సో ఫస్ట్ ఆ లిస్టులో ఆ పేరు వినగానే మీకేమనిపించింది? యాక్చువల్గా చాలా సంతోషం అనిపిస్తూ ఉందండి. ఇంకా నేను చూసుకోలే, ఇంకా టీవీలో అందరూ చెప్తా ఉన్నారు. మరి ఇవాళ చాలా ఆనందం. ఎందుకు చేతనంటే ఇవాళ జగనన్న నాకు సీట్ ఇచ్చిన దానికన్నా మొన్న 2 రోజుల క్రితము రాజమహేంద్రవరంలో పేద ప్రజలకి సుమారుగా 25,000 మంది అక్కా చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాల యొక్క కళ నెరవేర్చారు. మరి జగనన్నకి 2 చేతులు జోడించి మరి ఈ టీవీ షో ద్వారా వారికి నమస్కరిస్తూ ఉన్నా. ఎందుచేతనంటే 25,000 మందికి ఇళ్ల స్థలాలు హైకోర్టులో కేసుల్లో ఉండిపోవడం వలన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం. అది కూడా తెలుగుదేశం పార్టీ తాలూకా కుట్ర కోణం ఉంది అందులో. వాళ్ళకి ఇవ్వనివ్వకూడదు, ఎందుకంటే జగనన్న ఇన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే అది ఇవ్వనివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ పూర్తి స్థాయిగా మహిళలందరికీ కూడా రాజమండ్రిలో నాకు ఇల్లు లేదు అనే మహిళ కూడా ఇవాళ రాజమహేంద్రవరంలో కనిపించారు. మరి అట్లాగే జగనన్నకి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇవాళ అదొకటే పక్కన పెడితే బీసీలకి అగ్రతాంబూలం పెట్టారండి. ఇన్ని సీట్లు ఇవ్వడం అని అంటే ఇది ఏమైనా సామాన్యమా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారనండి బీసీలకి? ఇవాళ బీసీల పార్టీ మాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ. ఇవాళ జగనన్న అర్ధ సింహాసనాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ఉన్నారే. ఆయన ఇలా ధైర్యంగా చెప్తున్నాడు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని. ఇలాగ ఇప్పుడు దాకా దేశ చరిత్రలో ఏ నాయకుడైనా ఇప్పుడు దాకా అలా మాట్లాడా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకున్నారు. అదే రకంగా మా బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా జగనన్నను ఓన్ చేసుకున్నారండి. ఇప్పుడు ఇవాళ మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ తరహాలో గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేస్తూ ఉన్నారే. మరి ఇవాళ మా పిల్లలు మెడిసిన్ సీట్లలో జాయిన్ అవుతూ ఉన్నారే. ఇవాళ చైల్డ్ లేబర్ ఎరాడికేట్ చేసి అమ్మఒడి అని ఒక పథకం ఇస్తూ ఉన్నారే. సరే, ఇవన్నీ పథకాలు ఎలాగవుతాయండి? ఎలా సాధ్యం అవుతాయి? ఇవన్నీ కూడా చెయ్యాలి అని అంటే చాలా గొప్ప మనసు ఉండాలి. మా జగనన్నకి ఇవాళ అంత గొప్ప మనసు ఉంది. ఇవాళ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉండండి, రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా చేశారు. మొత్తం పూర్తి స్థాయిగా అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మాట్లాడిన మాట సమాజ స్థాపన. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఉండాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు అదే స్థాయిలో మేము అడుగులు కూడా ముందుకు వేస్తున్నాం. మీ నియోజకవర్గానికి సంబంధించి చెప్పండి, మీ అస్త్రాలేంటి? ఏ అస్త్రాలతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? ఏ నినాదాలతో మీరు మీ నియోజకవర్గంలో ముందుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే 175కి 175 టార్గెట్. ఆ టార్గెట్లో మీ నియోజకవర్గాన్ని సీఎం జగన్ గారికి అందించబోతున్నారా? జగన్ గారి ఫోటో ఇవాళ జగన్ గారు ఈజ్ ఎ బ్రాండ్ అండి. జగన్ గారు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని పట్టుకునే మేము వెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ ఇమేజ్తో మేము ముందరకు వెళ్తూ ఉన్నాము. ఇవాళ మా రాజమండ్రి సిటీలో నేను నడుస్తూ ఉంటే ప్రతి ఇంటింటికి వెళ్తూ ఉంటే ఇదిగో జగనన్న తమ్ముడు వచ్చాడని చెప్తా ఉంటారు. భరత్ జగనన్న తమ్ముడు ఇద్దరు ఒకలానే ఉంటారు. జగనన్న తమ్ముడు వచ్చాడు అని మరి ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడల్లా కూడా నన్ను ఆ రకంగా ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఇంటింటికి కూడా సంక్షేమం అందించారండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి మహిళకి కూడా సొంత ఇల్లు కల నెరవేర్చారు. ఇంకా ఇంతకన్నా గొప్ప విషయాలు ఏముంటాయండి? ఎప్పుడు కూడా మనకు 3 సామెతలు 3 మాటలు ఉంటాయి, రోటీ కపడా మకాన్. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కూడా కడుపు నిండా అన్నం తింటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఉండడానికి ఒక మంచి ఇల్లు కూడా కట్టిస్తూ ఉన్నారు. మరి చేతిలో డబ్బులు ఆడుతూ ఉన్నాయి, విద్య అందుతూ ఉంది, ఫ్యామిలీ డాక్టర్ విప్లవాత్మకంగా ముందుకు వెళ్తూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా టెలిమెడిసిన్స్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా ఆశాలు ఇంటికి వెళ్తూ ఉన్నారు, హెల్త్ సెక్రటరీలు ఇంటికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ హెల్త్ సర్వే కూడా జరుగుతుంది. ఇంక ప్రజలకు కావాల్సింది ఏంటండి? మరి ఇదే కదా రియల్ డెవలప్మెంట్ అంటే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇవాళ మాకున్న అస్త్రాలు కేవలం ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అస్త్రము. ఇవాళ జగనన్న చెప్తా ఉంటాడు, నేను అర్జునుడు, ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడు అని. నేను ఇవాళ రాజమండ్రిలో చెప్తా ఉన్నా,
నేను అభిమన్యుని కాదు, నేను అర్జునుడిని, నా వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణుడిలా ఉన్నారని నేను ఇవాళ చెప్తా ఉన్నా. అదే అస్త్రంతో మేము ముందరికి వెళ్తా ఉన్నాము. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళు వ్యవహరించారు, రాజమండ్రికి ఫలానా ఇది చేశాను అని చెప్పడానికి ఒక్కటి కూడా లేదండి. ఇవాళ జగనన్న ఆశీర్వాదంతో రాజమండ్రిలో కంబాల చెరువు నిర్మాణం చేశాము, గ్లో గార్డెన్ తీసుకుని వచ్చాము. అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశంతో నేను కేంద్రంతో పోరాడి ఎయిర్పోర్ట్కి 350 కోట్లు తీసుకొచ్చాము, రైల్వే స్టేషన్కి 270 కోట్లు తెచ్చాము, మోరంపూడి ఫ్లైఓవర్, పెద్ద ఫ్లైఓవర్ 1.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ తీసుకొచ్చాము. ఒక జగనన్న మాకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చా 100 కోట్ల రూపాయలతో. ఇట్లా నేను చెప్పడానికి కనీసం ఒక 20-25 పెద్ద పెద్ద డెవలప్మెంట్లు నేను చెప్తాను. కానీ తెలుగుదేశం పార్టీకి ఇలా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు 6-7 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు కదా రాజమండ్రికి, ఫలానా ఈ కార్యక్రమం చేశానని ఒక్కటైనా చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. పుష్కరాల కంట 2000 కోట్లు తెచ్చారటండి. రాజమండ్రికి ఏం డెవలప్ చేశారంటే ఏం లేదు, పెద్ద సున్నా రాజమండ్రికి. దాంతోపాటు 29 మందిని తొక్కిసలాట్లో ప్రజల్ని చంపేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారును వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కూడా కలిపి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాజమండ్రి నడిబొడ్డులో ఎగరవేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాజమహేంద్రవరం సిటీని జగనన్నకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు చూడలే, ఎప్పుడు కూడా వినలే, కనీ విని ఎరగని విధంగా ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. మరి అసలు ఇది ఎంత గొప్ప వ్యవహారము. ఇవాళ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా కానీ గజం కనీసం 15,000 రూపాయలు ఉంటుంది. ఆ 15,000 రూపాయలు ఇంటూ 50 గజాలు అంటే 7.5 లక్షల రూపాయలు ఇచ్చారు. అదే విధంగా PMAY నుంచి 1,80,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ లెక్కలేసుకుంటే కనీసం 12 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మరి పేద వర్గాలకు ఇస్తా ఉన్నారని అంటే జగనన్నని నెత్తిపైన పెట్టుకుని చూసుకుంటారండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా. నేను ఖచ్చితంగా 2 చేతులు జోడించి జగనన్నకి నమస్కరించుకుంటూ, నాకు 25,000 ఇళ్ల స్థలాలు మా పేద మహిళలకి రాజమహేంద్రవరంలో ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. రైట్, ఫస్ట్ రియాక్షన్ మీదే సీటు కన్ఫర్మ్ అయిన వాళ్ళలో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మార్గాని భరత్ గారు.